శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఇల్లు ఏ సమయంలో శుభ్రం చేసుకోవాలి, ఇల్లు ఊడ్చుకోవాలి? ఒకవేళ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు సాయంకాలము త్వరగా రాకపోతే ఆడవాళ్ళు, మగవాళ్ళు చీపురుతో ఊడ్చుకోవచ్చా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అయితే మామూలుగా ఇల్లు ఏ సమయంలో ఊడ్చుకోవాలి అంటే ముందు స్నానం అనేటువంటిది ఇంటి ఇల్లాలు చెయ్యాలి. ఉదయాన్నే లేవంగానే, ఎప్పుడు సూర్యోదయాత్ పూర్వం అని అన్నారు. స్నానం చేసిన తర్వాతనే ఇల్లు ఊడ్చుకోవాలి. చాలామంది తప్పులు ఏం చేస్తామంటే ముందు పొరకను ముట్టుకుని ముందు ఇల్లంతా ఊడ్చి తర్వాత స్నానం చేద్దాము అనేటువంటి ధోరణిలో వెళ్ళిపోతూ ఉంటారు. అది చాలా తప్పు. మనకు చీపుర్లు అమ్మే వాళ్ళను చూస్తే ఎప్పుడన్నా వాళ్ళు కట్టెలు కట్టేటప్పుడు మనము కట్టికి తర్వాత మనం చూస్తుంటాం బజార్లో పెట్టుకుని అమ్మేటప్పుడు. కానీ చీపుర్లు తయారు చేసి ఒక కట్టలాగా కట్టేటప్పుడు వాళ్ళని చూడాలి, మనకు తెలుస్తుంది. ఏం చేస్తారు వాళ్ళు అంటే ఆ చీపుర్లను కడుతున్నప్పుడు ముఖ్యంగా కట్టంగానే ముందు ఒకసారి దానికి నమస్కారం చేసుకుంటారు. కట్టలన్నీ కూడా ఒకటి ఇటు ఒకటటు ఒకటిటు ఒకటటు పెట్టి ఒక పద్ధతిగా కట్టిన తర్వాత వాటికి నమస్కారం చేసుకొని మీద ఒక తలపాగా చుట్టుకొని దాని మీదకి ఎత్తుకొని చీపుర్లమ్మ అని అమ్ముకుంటూ వస్తూ ఉండేవారు. ఏమిటి దాని యొక్క ఆంతర్యం అంటే చీపురు కూడా లక్ష్మీదేవి. ఎందుకు లక్ష్మీదేవి చీపురు అయింది అంటే అలక్ష్మిని బయటికి పంపిస్తూ ఉన్నది చీపురే. అలక్ష్మి అంటే ఏమిటి? చెత్త, చెదారం, ఇవన్నీ కూడా అదంతా అలక్ష్మి. మనకు ఈ లక్ష్మీదేవి మనకు ఈ దీనంతా కూడా బయటికి పంపిస్తూ ఉండేటువంటి దాని వలన చీపురు కూడా లక్ష్మీదేవి అనేటువంటిది చెప్పారు. కాబట్టి దాని చీపురును నిలబెట్టరాదు అనేటువంటిది కూడా ఉన్నది. చీపురు ఎలా అంటే అలా మూలకు నిలబెట్టరాదు, ఒక పద్ధతిగా ఒక చోట అని ఇట్లా పడుకోబెట్టి పెట్టాలి ఒక విధానముగా. అందుకని స్నానము చేసిన తర్వాత ఇంటి ఇల్లాలు అలా ఊడ్చుకొని చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చి దీపారాధన అనేటువంటిది చేసుకోవటం, ఇల్లు శుభ్రం చేసుకోవడం అంటే తడిబట్ట పెట్టడం చేయటము, ఇవన్నీ అప్పుడు ఇంటి ఇల్లాండ్రు చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు పని మనుషులు చేస్తూ ఉన్నారు. అయితే పని మనుషులు ఇల్లంతా చేసినా ఇంటి ముఖద్వారం మాత్రము ఇంటి యజమానురాలితో సమానము కాబట్టి ముఖద్వారము మాత్రము ఇంటి ఇల్లాలు చేసుకుంటేనే సత్ఫలితాలు ఉంటాయి అనేటువంటిది సూక్ష్మంగా తెలియజేస్తున్నాను. అర్థం చేసుకుంటారు ప్రజానీకమని ఆశిస్తున్నాను. ఒకటి. ఇక సాయంకాలము త్వరగా రానప్పుడు ఇంటికి అంటే సాయంకాలము సంధ్యవేళ అంటే 6 గంటల కంటే ముందు 5:30, 5:40 లోపల ఇల్లు మళ్ళీ శుభ్రం ఊడ్చుకోవటం అనేటువంటిది జరగాలి, శుద్ధి చేసుకోవటం. ఇది జరగాల్సినటువంటి 6 దాటితే అసుర సంధ్యవేళ అంటే ఏమిటి? సూర్యుడు అస్తమించేటప్పుడు చంద్రుడు ఉదయించేటువంటి సమయంలో సంధికాలములో ఊడవటం అనేటువంటిది మంచిది కాదు. గోధూలి వేళ ఆవులు ఇంటికి వచ్చేటువంటి సమయము, ఇలాంటివన్నీ మనం చెబుతాం దానికి. ఆ సమయంలో మరి ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు చీపురుతో ఊడ్చుకోవచ్చా అంటే మగవాళ్ళు చీపురు ముట్టుకోరాదు అనే ఉంది. మగవాళ్ళు అయితే ఏంటండి మీరు ఊడ్చుకోండి అంటే మగవాళ్ళు చీపురు ముట్టుకోరాదు. మరి లక్ష్మీదేవి కదా, ఎందుకు ముట్టుకోరాదు అంటే స్త్రీకి ఉన్నటువంటి ప్రాధాన్యత పురుషుడికి తక్కువ. ఎవరు ముట్టుకుంటే స్త్రీకి మనోబలం, మనోనిగ్రహ శక్తి, మనోవాంఛ ఎక్కువ. పురుషుడు ఏది చెయ్యాలనో అది చెయ్యాలి, స్త్రీ ఏవి చెయ్యాలనో అవి చెయ్యాలి. అందుకని పురుషుడు ముట్టుకోవటం అనేటువంటిది యోగము కాదు. అయితే మరి ఎలా? సాయంకాలము ఆడవాళ్ళు ఆలస్యంగా వస్తూ ఉండేది ఒకరోజు కాదు, రోజు ఆఫీస్ ఉంటుంది. సాయంకాలము త్వరగా జరగాలి అంటే ఏదైనా ఒక బట్టతో ఇదిలించటము కానీ చేయటము కానీ అలాంటివి పురుషుడు చేయవచ్చును. కానీ పురుషుడు పొరకను అంటే చీపురును ముట్టుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. మరి అమ్మేటువంటి వాళ్ళు పురుషులు అమ్ముతున్నారు కదా, అమ్ముకునేటువంటి వాళ్ళు కడుపాత్రంతో అమ్ముకోవచ్చును. కానీ ఇంటి యజమాని అయినటువంటి వాడు ఆ చీపురును ముట్టుకోవటం అనేటువంటిది కానీ, లేదా భార్య ఇట్లా ఊడుస్తూ ఉన్నప్పుడు భర్తను కాళిది అని ఇట్లా చీపురుతోనే కొట్టి కాళిది పైకి అని అంటుంటారు కొంచెం తెలియక పొరపాటుతో.
కొంతమంది చేస్తారేమో ఆలోచనలు. అలా చేయకూడదు, అలా కొట్టరాదు, అలా చేయరాదు. అదే ఇంటి యజమానికి దృష్టి తగిలింది, నరదృష్టి అంటే అదే చీపురుతోనే తగలకుండా తీసేటువంటి విధానము కూడా ఉంటుంది. తీయాలి, అలా తీస్తే పోతుంది కూడా. అందుకని మగవాళ్ళు ముట్టుకోరాదు, ఆడవాళ్ళు మాత్రమే ఇంటి శుభ్రత సంగతి తెలుసుకొని చేసుకోవాలి. అలా ముట్టుకుంటే మగవాళ్లకు మంచిది కాదు. స్త్రీ ఎందుకు అలా చెప్తాము అంటే ఆడవాళ్లే చేసుకోవాలన్నా, మీరు మగవాళ్ళ యొక్క పక్షపాతము అనేటువంటి మాటలు కాదు ఇక్కడ కావాల్సింది. ఎప్పుడైనా భార్య యొక్క సౌమంగళ్యము, సుమంగళీర్యము అంటే భర్త క్షేమం అనేటువంటి దానికే, ఇతని యొక్క క్షేమానికి సంబంధించినటువంటిది స్త్రీ తాళిబొట్టు కట్టించుకుంటుంది. కట్టించుకున్న ఆమెది గొప్పతనం కట్టినవాడి గొప్పతనము కంటే కూడా. ఎందుకు అంటే తన యొక్క శక్తిని మొత్తాన్ని, నీవే సర్వస్వము నేను, నీవు లేనిది నేను లేను అనేటువంటి భావన తెలియజెబుతూ తాళిబొట్టు కట్టడం అనేది జరుగుతుంది గాక. అందువలన ఇది కొంచెము జాగ్రత్తగా సున్నితముగా ఆలోచన చేసి అందరూ జాగ్రత్త తీసుకొని ఇంట్లో సమన్వయం చేసుకుని భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఆనందముతో గడుపుతారు అని తెలియజేస్తూ జయోస్తు.